ద్రుపదుడు ద్రోణుడు కలిసిమెలిసి విద్యను అభ్యసించారు. వారితో పాటే వారి స్నేహం కూడా పెరిగి ప్రాణ స్నేహంగా మారింది. ఒకనాడు పృషతుడు అడవిలో ధ్యానం చేస్తుండగా ఇద్దరు భటులు పృషతుడి వద్దకు వచ్చి, ఓ రాజకుమార, పదా నీ రాజ్యానికి వెళ్దాం అని అన్నారు. అది విన్న పృషతుడు ఆశ్చర్యపోయాడు. అసలు ఈ పృషతుడు ఎవరు? ఈ భటులు ఎందుకొచ్చారు? తెలుసుకోవాలంటే మనం కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. హస్తినాపురానికి సమీపంలో పాంచాల దేశం అనే రాజ్యం ఉంది. పాంచాల దేశాన్ని దండసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆ దండసేనుడికి ఒక కుమారుడు ఉన్నాడు. అతడే ఈ పృషతుడు. ఒకనాడు హరివీర భయంకరుడైన ఉగ్రాయుధుడు పాంచాల దేశం మీదకి దండెత్తి దండసేనుని చంపేశాడు. తండ్రి మరణాన్ని చూసిన పృషతుడు అది తట్టుకోలేక ప్రాణభయంతో అడవిలోకి పారిపోయాడు. అలా రాజును రాజకుమారుని లేకుండా చేసి ఉగ్రాయుధుడు పాంచాల దేశాన్ని కైవసం చేసుకున్నాడు. కానీ ఉగ్రాయుధుడు అక్కడితో ఆగక పక్కనే ఉన్న హస్తినాపురాన్ని గెలవాలనుకున్నాడు. అప్పటికి హస్తినాపురం భీష్ముడి ఆధ్వర్యంలో రక్షింపబడుతుంది. భీష్ముడిని తక్కువ అంచనా వేసిన ఉగ్రాయుధుడు భీష్ముడు దాటికి ఎక్కువసేపు నిలవలేక ప్రాణం కోల్పోయాడు. అసలు ఈ ఉగ్రాయుధుడు పాంచాల దేశానికి ఎలా వచ్చాడు అని భీష్ముడు విచారణ చేశాడు. దానికి సేనాపతి పాంచాల రాజు దండసేనుణ్ణి ఈ ఉగ్రాయుధుడు చంపేశాడు. అది చూసి దండసేనుడి కుమారుడు పృషతుడు అరణ్యాల్లోకి పారిపోయాడు. అలా వీడు పాంచాల దేశాన్ని కైవసం చేసుకున్నాడు ప్రభు అని చెప్పారు. దానికి భీష్ముడు, అయితే ధర్మబద్ధంగా ఈ రాజ్యం పృషతుడికి చెందాలి కదా, అతడు ఎక్కడున్నా వెతికి తీసుకొచ్చి ఈ రాజ్యం అప్పచెప్పండి అని ఆజ్ఞాపించాడు. అలా కొన్ని మాసాలుగా వెతుక్కుంటూ భీష్ముడి భటులు పృషతుడి వద్దకు చేరుకొని జరిగిందంతా వివరించారు. అది విన్న పృషతుడు ఆనంద బాష్పాలతో సంతోషించి